హలో సో అక్కడ చైనాలో ఇప్పటి వరకు మీరు ఏ పశువులను తిన్నారు మీరు? సరే ఈ దానికి ఆన్సర్ చెప్పే ముందు ఒక చిన్న క్లారిఫికేషన్ ఇస్తా. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నీ పగోడిని వేసేద్దాం అనుకుంటున్నావు, ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీ పగోడిని వేసేద్దాం అనుకున్నప్పుడు నేను వేసేస్తున్నారా అంటే అండర్ కొట్టుకుని వేస్తావా, తెలియకుండా మెల్లగా వేసేస్తావా? మెల్లగా వేసేస్తాను. చైనా వాడు నిజంగానే దేశం మీదకి పంపించాలనుకున్నాడు, తెలిసి చేస్తాడా తెలియకుండా చేస్తాడా? తెలియకుండా చేస్తాడు. మరి మొత్తం తెలిసిందంటే వాడు నిజానికి కావాలని చేస్తున్నట్ట, బై ఛాన్స్ వచ్చినట్ట? సో నేను ఒకటి చెప్తా, వాడు పెడదాం అనుకున్నాడు, దాచిపెట్టలేకపోయిండు, గంటే ఆడ ఏం లేదాడా. చైనా వాడు దాచిపెట్టలేడని అనుకుంటామా? నేనే ప్రో చైనా మాట్లాడతలేను, మొత్తం వాడు దాచిపెట్టలేనంత అట్లున్నాడు అంటవా? అంటే నేను ఏమంటా అంటే వాడు దాచిపెడదాం అనుకోవచ్చు నాకు తెలిసి, కానీ నిజం బయటికి రావచ్చు. సో ఏం చేయలేక సచ్చినట్టు మనమే చెప్పాలి రాబాయ్, మనం చెప్పకుండా ఏదో ఒకటి అవుతుంది అన్నట్టు చెప్ప ఉండొచ్చు నాకు తెలిసి, అంతే. వాడు చాలా హుషారు ఉన్నాడు, వాడంతా అది కాదు. ఇప్పుడు మీరు అక్కడ ఉంటున్నారు, ఇప్పుడు వాడిని మీరు చూస్తున్నారు, సో వాడు సైలెంట్గా ఉంటాడు. జస్ట్ వాడు ఏం చేయాలనుకుంటున్నాడు వాడు చేస్తుండు కదా, మీకు కూడా తెలుసు వాడి గురించి, అవునా? సో ఏం చేయాలనుకుంటాడో వాడు అది చేస్తాడు, అవునా? అవును, అదే.